just toured a bunch of model homes this afternoon, and it was really bothering me a lot because one of my friends who was looking to buy a house, he preferred a north-facing home for obvious Vastu principles that he believes in. And then all these builders, pretty much across the board, we went to about 4 builders and all of them are doing similar stuff, wherein they are charging a premium up to $50,000 premium for north-facing lots versus south-facing lots. So the logic, one of the friends who is also sells new homes, so he told me that because there is quite a bit of demand, especially from the Indian community, they want north-facing homes and they are jacking up the demand. I understand the capitalistic mentality of supply and demand. Whenever there is demand more, the companies tend to get more price for that. So that is what is happening. So I wanted to figure out if it really makes sense or is it worth it for homeowners to pay a premium for a north-facing lot. I requested our local priest, Anil Sharma Garu, to give me his insight on it, because I was brought up in a semi-orthodox family, and being part of that family, my uncle was also consulting on Vastu for many years, and I know about Vastu enough to be dangerous, in the sense that I know all the fundamentals. So, but it was never as rigid as it is seemed to be comprehended lately. So I went on this hunt to figure out if it is worth it to pay a premium on all these north-facing lots. So here until end of this episode, and hopefully you'll pick up some nuggets. మీకు సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళకే వాస్తు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కూడా కన్స్ట్రక్షనల్ వైజ్. సో కాకపోతే నో సచ్ థింగ్ కాల్డ్ 100% వాస్తు. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నేను చూశాను, కొత్త వ్యాపారం మొదలైంది. అమెరికన్ వాళ్ళు మొదలెట్టా మన బలహీనతను వాళ్ళు కనిపెట్టి కావాలని ఒక పేటంతా తూర్పు సింహద్వారాలు కట్టేసి ఈస్ట్ ఫేసింగ్ అని శుభ్రంగా వాడు ₹1,00,000 పెంచేస్తున్నాడు. మన వాడు ఈస్ట్ ఫేసింగ్ ఓకే అంటాడు. అమెరికాలో వెర్రి వేధవాళ్ళు. అమెరికాలో సౌత్ ఫేసింగ్ మంచిది, ఈస్ట్ ఫేసింగ్ అక్కడ మంచిది కాదు. వెళ్తున్నాడు వెళ్ళిపోవడం. అట్లా 1-2 ఆస్పెక్ట్స్ చూసుకుని గుడ్డిగా వెళ్తే అది మంచి స్ట్రాటజీనా, లేకపోతే దాంట్లో ఏమైనా లోపం ఉంటుందా? అది అబ్సల్యూట్ ఫాల్స్ స్ట్రాటజీ అండి. సో ఇన్వెస్ట్మెంట్ కి, ప్రైమరీ హోమ్ కి వాళ్ళు వాస్తు ఒకటేలా చూసుకోవాలా, లేకపోతే ఇండిఫరెంట్ గా చూసుకోవచ్చా? ఫస్ట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ కి యూ డోంట్ హ్యావ్ టు సీ వాస్తు. అయితే ఒకటి ఏంటంటే, గ్రహ బలం కంటే గృహ బలం ఎప్పుడు గొప్పది అవ్వదు. లైక్ గ్రహ బలము అన్నప్పుడు నా జాతకంలో నేను మల్టీ మిలీనియర్ అవ్వాలి అని ఒక యోగం ఉందనుకోండి, అది దీన్ని గృహ బలం ఓవర్టేక్ చేయదు లేదా ఓవర్ రైడ్ చేయదు. నానా ఆటోడిన అనేక కుటుంబాలు నాకు తెలుసు. ఒక ఇండివిజువల్ గా నేను ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు నేను చూడవలసిన ముఖ్యమైన పారామీటర్స్ ఏంటి అనేది చూసుకొని వెళ్ళాలి. నా ఇంటి వాస్తు కేవలం నా ఇంటి మీద మాత్రమే ఆధారపడి ఉండదు. నా పక్కింటి వాడు, ఎదురింటి వాడు, వెనకాల నా ఇంటి సరౌండింగ్స్ లో ఉండే వీధులేంటి, ఇప్పుడు తోటి ఏదో 1-2 విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, అదే పట్టుకొని కూర్చుండిపోతారు సెంటిమెంట్ గా. అది కరెక్ట్ కాదు. అండ్ గాలి వెలుతురుకు సంబంధించినటువంటి వాస్తుని దేవతల కంట కట్టడం ఏమిటండి? పరమజ్ఞానం. వాస్తు బాగా పెరుగుతుంది కాబట్టి ఒక మాట చెబుతున్నా, అది గాలి వెలుతురు సౌకర్యాలకు సంబంధించిన శాస్త్రం. మోస్ట్ బిజీ ఫ్రీలాన్స్ ప్రీస్ట్ మాకు ఫీనిక్స్ వ్యాలీలో ఉన్నారు. సో మీ టైం చూసుకుని నాతో ఈ వాస్తు విషయం గురించి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నా క్లయింట్స్ కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మనం ఒక చిన్న జూమ్ కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ నాకు క్లారిఫై చేస్తారని అడిగాను, మీరు ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ వి స్టార్ట్ ద ప్రెజెంటేషన్, ఆఫ్ కోర్స్ వ్యాలీలో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ ఉంది, మార్ట్గేజ్ కంపెనీ ఉంది, టైటిల్ కంపెనీ ఉంది. మనకి ఓవర్ 1000 ట్రాన్సాక్షన్స్ చేశాం కాబట్టి అట్లీస్ట్ ఐ హ్యావ్ సమ్ అథారిటీ టు టాక్ అబౌట్ ఓకే రియల్ ఎస్టేట్ మన వాళ్ళు ఏం చూస్తున్నారు, ప్రిఫరెన్సెస్ ఏంటి, అవి కొంచెం నాకు అవగాహన వచ్చింది. మీ ప్రొఫైల్ నాకు కొంచెం తెలుసు, నేను జస్ట్ చెప్తాను మీ గురించి.
అది కరెక్టో కాదో మీరు చెప్పండి. ఫస్ట్ ఏ టెంపుల్ కి డైరెక్ట్ గా అసోసియేటెడ్ కాదు. దట్ మీన్స్ దట్ మీకు ఎవరన్నా ఏదన్నా రిలీజియస్ కల్చరల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒపీనియనేటెడ్ గా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీరు కంప్లీట్లీ ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ ప్రీస్ట్ వ్యాలీలో. ట్రూ అండి. యా, నాకు ఏ టెంపుల్ తోటి అసోసియేషన్ లేదు. ఎస్. ఓకే, దట్స్ గుడ్. ఆస్ట్రాలజికల్ సైన్సెస్ అదంతా మీరు ఇండియాలో పర్స్యూ చేసి దాని తర్వాత మీరు యుఎస్కి వచ్చారు. ప్లస్ మీరు ఆల్మోస్ట్ 15 years నుంచి ప్రీస్ట్హుడ్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇస్ దట్ రైట్? ట్రూ అండి. ఎస్. ఓకే, అఫ్ కోర్స్ మీరు 15 ఏళ్ల నుంచి చేస్తున్నాను. యా అఫ్ కోర్స్ మీరు మా ఇంట్లో కూడా పూజ, హోమము అవన్నీ చేయించారు. సో ఇన్ అడిషన్ టు దాట్ మీరు అన్ని చేయిస్తారు అనుకున్నా. గృహప్రవేశం అయితే చేయిస్తారు ఫర్ ష్యూర్. నాకైతే హోమాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ఉపనయనాలు చేయిస్తారు, పెళ్లిళ్ళు చేయిస్తారు. చెప్పండి ఏది మిస్ అయ్యాను నేను? గణపతి పూజ దగ్గర నుంచి పెళ్ళిళ్ళ దాకా అన్ని పూజలు చేయిస్తానండి. దట్స్ గుడ్. సో యు ఆర్ ప్రాబ్లీ ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్. మనకి ఈ వాస్తు గురించి ఒకటి నేను అడగాలి మిమ్మల్ని. ఈ క్వశ్చన్స్ నేను కొన్ని అడిగితే ఒకవేళ ఆడగా ఉంటే మీరు నన్ను కరెక్ట్ కూడా చేయొచ్చు. మీరు ఏమి ఇబ్బంది లేదు. సో మా ఇండియాలో మా మామయ్య కూడా వాస్తు కన్సల్టేషన్ అది చేస్తారనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు వాస్తు చాలానే క్లోజ్ గా నేను ఫాలో అవుతుండేవాడిని. ప్లస్ మా ఇంట్లో వాస్తు ఏంటంటే 100% కరెక్ట్ అని అట్లా అనేవాడు మా మామయ్య. మీ ఇల్లు వాస్తు 100% పర్ఫెక్ట్ రా అని అనేవాడు. సో అందుకని ఎవరైనా కస్టమర్స్ కూడా వచ్చి ఎట్లా ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, లేకపోతే పూజ గది ఎక్కడ ఉండాలి అంటే ఇమీడియట్ గా నేను కళ్ళు మూసుకుని మా ఇల్లు ఓరియంటేషన్ గుర్తు పెట్టుకుని ఓకే ఇక్కడ ఉంటే కరెక్ట్ అట్లా చెప్తాను అనమాట. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాస్తు అంటే ఇట్స్ బేసిక్లీ ఈజ్ ఇట్ లైక్ సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చరా లేకపోతే అది ఒక నమ్మకమా? వాట్ ఈజ్ ఇట్? అది మీరు కొంచెం నాకు ఎట్ ఎ వెరీ హై లెవెల్ చెప్పగలుగుతారా? వాస్తు అంటే అసలు వాట్ ఈజ్ ఇట్? ష్యూర్ అండి. మనకి వాస్తు అనేది అసలు వాస్తు పురుషుడు అనే దేవతా స్వరూపం. ఆయన ఎలా పుట్టారు, అసలు భూమండలం మీద వాస్తు యొక్క ప్రభావం ఎందుకుంది అన్నదానికి ఒక మైథలాజికల్ స్టోరీ ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ దట్ మైథలాజికల్ స్టోరీ యాజ్ ఆఫ్ నౌ, బట్ వాస్తు దాని యొక్క ప్రభావము ఆ ఇంట్లో ఉండేటటువంటి మనుషుల మీద సుస్పష్టంగా ఉంటుంది. కాకపోతే ఒకటేంటంటే గ్రహ బలం కంటే గృహ బలం ఎప్పుడు గొప్పది అవ్వదు. సో ఇప్పుడు లైక్ గ్రహ బలము అన్నప్పుడు నా జాతకంలో నేను మల్టీ మిలీనియర్ అవ్వాలి అని ఒక యోగం ఉందనుకోండి, అది దీన్ని గృహ బలం ఓవర్టేక్ చేయదు లేదా ఓవర్ రైడ్ చేయదు. కాదు అలా అని యూ కెనాట్ సింప్లీ ఓవర్లుక్ ఆల్సో వాస్తుని. వాస్తు యొక్క ప్రభావం చేత నానా అవస్థలు పడిన అనేక కుటుంబాలు నాకు తెలుసు. నేను 2006 నుంచి వాస్తు చెప్తున్నాను, చూస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ డీల్డ్ విత్ సో మెనీ కేసెస్. నేను అరిజోనాలో కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళవి కూడా నేను వాస్తు చూడడము, వాళ్ళకి నేను ఫస్ట్ వాళ్ళు నమ్మకపోవడము, నేను చెప్పినవన్నీ వాళ్ళకి రాసి ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళకి అది జరిగిన తర్వాత వాళ్ళు నన్ను మళ్ళీ రీచ్ అవుట్ అవ్వడం, అలాంటివి కూడా నాకు ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. సో ఎస్, వాస్తు యొక్క ప్రభావము అనేది సుస్పష్టంగా ఉంటుంది. ఓకే, సో వాస్తు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అది సైన్స్ అనుకుందాము. కానీ మన హిందూయిజంలో అంటారు కదా, ఈ ప్రమాణాలు ఒక 6 అది కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే అది అక్యురేట్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అది అంటారు కదా. అంటే ప్రత్యక్షంగా మనకి అది ఫర్ ష్యూర్ ఉండాలి. దాని తర్వాత అనుమానం లేకుండా అంటే ఇన్ఫరెన్స్ కూడా కరెక్ట్ గా అవ్వాలి. ఉపమానాలతో కూడా కరెక్ట్ గా అది రావాలి. అంటే కంపారిజన్ చేసి ఓకే ఇక్కడ స్టాటిస్టికల్ గా రీసెర్చ్ లాగా చేస్తారు కదా, అట్లా ఉండాలి. ప్లస్ అర్ధపట్టి అంటే సర్కమ్స్టాన్సెస్ లో కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి కూడా అది ఉండాలి. వాస్తుశాస్త్రం ఇప్పటికీ ఉంటుందా? అంటే వాస్తుశాస్త్రం మనకి గుళ్ళల్లో లేదంటే మీరు చెప్తున్నట్టు బిజినెసెస్ లో చూస్తారు, లేదంటే మొత్తం సిటీ ప్లానింగ్ అప్పుడు కూడా వాస్తుశాస్త్రం అది చూసేవాళ్ళు కదా. సో హోమ్స్ కి ఎంత అది పర్టికులర్ గా ఉంటుంది? అయితే వాస్తు అనేక రకాలుగా ఉందండి. ఫస్ట్ దేవాలయాలకు సంబంధించిన వాస్తు వేరు, గ్రామ వాస్తు ఉంది, పట్టణ వాస్తు ఉంది, పుర వాస్తు, తర్వాత స్థల వాస్తు. వీటన్నిటికీ కూడా దేని ఇంపాక్ట్ దానికి సపరేట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్ గా నేను ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు నేను చూడవలసిన ముఖ్యమైన పారామీటర్స్ ఏంటి అనేది చూసుకొని వెళ్ళాలి.
అండ్ మనం వాస్తుని ఇండివిజువల్ హౌసెస్ కి వాస్తు చూసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ 100% వాస్తు. నా ఇంటి వాస్తు కేవలం నా ఇంటి మీద మాత్రమే ఆధారపడి ఉండదు. నా పక్కింటి వాడు, ఎదురింటి వాడు, వెనకాల నా ఇంటి సరౌండింగ్స్ లో ఉండే వీధులేంటి. ఇప్పుడు ఉదాహరణకి నా ఇంటికి దక్షిణం వైపున ఒక నది ప్రవహిస్తోంది, అది వాస్తు దోషం. దక్షిణం వైపు ప్రవాహం ఉన్న నీరు, గుంటలు ఉండకూడదు. ఇప్పుడు హెచ్ఓఏ వాళ్ళు వాటర్ ఫ్లో అవ్వడానికి ఇక్కడేవో గుంటల్లాగా తవ్వి పెడతారు, అది అనుకోకుండా నా ఇంటికి పడమర వైపు పడింది అనుకోండి. నా కాంపౌండ్ వాళ్ళు అవ్వకపోయినా నా ఇంటి పడమర వైపు నాకు ఒక గుంట ఉంటే అది వాస్తు దోషం, దాన్ని నేనేం చేయలేను కదా. నా పక్కింటి వాడు నాకంటే హైట్ కడతాడు, వాడి ఇంటి నీడ నా ఇంటి మీద పడుతుంది, అది వాస్తు దోషం. వాడింటిని తగ్గించుకోమని నేను చెప్పలేను కదా. సో ఇలా నా కంట్రోల్లో ఉన్నంత వరకే నేను చూసుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ 100% వాస్తు. రెండోది, నేను చూసుకునేటప్పుడు నా ప్రిఫరెన్స్, నేను గైడ్ చేసే వాళ్ళు, నన్ను అడిగే వాళ్ళని కూడా నేను ఎలా చెప్తాను అంటే, ప్రియారిటైజ్ చేసుకోండి మీకు కావాల్సినవి. ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్ లో డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటూ ఉంటాడు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు కుర్రాడికి ప్రధానమైన విషయం వాడి జీవితంలో చదువే ఉంటుంది. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వాళ్ళకి ప్రధానంగా 2 విషయాలు ఉంటాయి, గ్రోయింగ్ ఫ్యామిలీ, 2 వెల్త్. ఇవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయ్యి ఉంటాయి, లేదా అప్పటికి ఆ లైఫ్ ఫేజ్ లో వాడికి అది ప్రియారిటైజ్ అయ్యి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కళ్ళ లైఫ్ లో ఒక్కొక్క ఫేజ్ లో ప్రియారిటీస్ ఉంటాయి. ఈ ప్రియారిటీస్ కి అనుకూలంగా ఉన్న వాస్తు చూసుకుని ఇల్లు కొనుక్కుంటే సరిపోతుంది. సో దట్స్ వాట్ ఐ యూజువల్లీ ప్రిఫర్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ హౌసెస్. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది కొన్ని పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు స్టక్ అయిపోయి మంచి మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నారు కూడా. సో ఎట్లా అంటే అది ఓకే, నార్త్ ఫేసింగ్ ఇల్లు కావాలి, నార్త్ ఫేసింగ్ కావాలి. దాని తర్వాత నార్త్ ఈస్ట్ సైడ్ బాత్రూమ్ ఉండకూడదు, నార్త్ ఈస్ట్ సైడ్ బాత్రూమ్ ఉండకూడదు. సో అదే ఉంటుంది. అట్లా 1-2 ఆస్పెక్ట్స్ చూసుకుని గుడ్డిగా వెళ్తే అది మంచి స్ట్రాటజీనా, లేకపోతే దాంట్లో ఏమైనా లోపం ఉంటుందా? అది అబ్సల్యూట్ ఫాల్స్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు నార్త్ ఫేసింగ్ మంచిది అంటారు. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఈయన కొనుక్కున్న తర్వాత ఈయన బ్యాక్ యార్డ్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అది అతను నిలువున ముంచేస్తుంది. సో ఏమైపోతుందంటే, ఇప్పుడు లోకంలో ఈ టీవీల్లో చెప్పేవాళ్ళు, యూట్యూబ్ లో ఏదో చిన్న వీడియోలు చేసి పెట్టేసేవాళ్ళు ఇది ఎక్కువైపోయి, వీళ్ళందరూనేమో మిడిమిడి జ్ఞానము లేదా హాఫ్ నాలెడ్జ్ తోటి ఏదో 1-2 విషయాలు వాళ్ళకి తెలుస్తాయి, అదే పట్టుకొని కూర్చుండిపోతారు సెంటిమెంట్ గా. అది కరెక్ట్ కాదు. ఈ వాస్తులో ఏంటంటే వర్గులు ఉంటాయి. ఆ వర్గు ప్రకారంగా ఒక్కొక్క ఇండివిజువల్ కి 3 ప్రిఫరెన్సెస్ వస్తాయి. యాక్చువల్ గా 4 వస్తాయి, 4 ప్రిఫరెన్సెస్. అందులో ఫస్ట్ 3 ప్రియారిటైజ్ మనం చేసుకుంటే చాలా, అంటే నీకు 3 ఆప్షన్స్ వస్తున్నాయి ఫేసింగ్ కి. ఇప్పుడు ఒకరికి కామన్ అపోహ ఏంటంటే సౌత్ ఫేసింగ్ మంచిది కాదు, సౌత్ ఫేసింగ్ అనగానే బై డిఫాల్ట్ రిజెక్ట్ చేసేస్తారు. ఆ అనే అక్షరంతో పేరు మొదలైన ప్రతి వాడికి సౌత్ ఫేసింగ్ పడుతుంది, నా బోటి వాడికి. సో అండ్ మోర్ ఓవర్, అకార్డింగ్ టు వాస్తు శాస్త్రము, మీరు సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళకే మీరు కన్స్ట్రక్షనల్ వైజ్ వాస్తుని అమెరికాలో ఎస్పెషల్లీ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎందుకంటే అమెరికన్ రూల్స్ ప్రకారంగా ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టేటప్పుడు బ్యాక్ యార్డ్ ఎక్కువ స్థలం వదిలిపెడతారు ఫ్రంట్ తో పోలిస్తే. ఇల్లు ఎప్పుడు కూడా వీళ్ళు స్థలం ఫ్రంట్ కి కడతారు, వెనకాల బ్యాక్ వదిలేస్తారు. సో మీకు వాస్తు శాస్త్రం ఏంటి, సౌత్ కంటే నార్త్ ఎక్కువ స్థలం ఉండాలి. సో నీకు సౌత్ ఫేసింగ్ ఇల్లు అయినప్పుడు ఆటోమేటిక్ గా నార్త్ లో ఎక్కువ స్థలం ఉంటుంది. నీకు నార్త్ లో స్విమ్మింగ్ పూల్ పెట్టుకోవచ్చు నువ్వు. నీకు నార్త్ లో స్విమ్మింగ్ పూల్ వచ్చిందంటే అసలు అంతకంటే వెల్దీ థింగ్ ఇంకొకటి లేదు. సో ఇలాంటివి మీకు సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇళ్ళకే వాస్తు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కూడా కన్స్ట్రక్షనల్ వైజ్. సో ఒక్క ఫేసింగ్ ని బట్టి ఏది మనం నిర్ణయించకూడదు, పూర్తి వాస్తు స్ట్రక్చర్ చూసుకోవాలి. అది కూడా మన ప్రియారిటీస్ ఏంటో దానికి సెట్ అవుతున్నంత వరకు చాలు. ఇప్పుడు ఇంకోటి, నార్త్ ఈస్ట్ లో బాత్రూమ్లు, లేకపోతే ఇప్పుడు సౌత్ వెస్ట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, పొరపాటున నార్త్ వెస్ట్ లో ఉంది, నువ్వు ఇమీడియట్ గా రిజెక్ట్ చేసేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే నీకున్న నీ ఆత్మశక్తి తోటి, నీ విల్ పవర్ తోటి ఇవన్నీ నువ్వు ఓవర్కమ్ చేయగలిగిన చిన్న చిన్న దోషాలు. There are certain major vastu doshas which you cannot overcome. That's excellent అండి. అనిల్ గారు, మీరు ఇది చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే
మేముంది ఇంతకుముందు 2 సౌత్ ఫేసింగ్ ఇళ్లలో, ఇప్పుడు ఉన్నది వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. మనకేమి నష్టం ఏం రాలేదు. ఏమైనా నష్టం వచ్చినా కానీ మీరు అన్నట్టు విల్ పవర్ తో మనం చేసే మంచితోటి అది దేవుడు అట్లనే కొట్టేసి తీసుకెళ్తున్నాడని. అయితే నేను ఇప్పుడు ఒక్క నిమిషం ఒక వీడియో మీతో షేర్ చేస్తాను విత్ యువర్ పర్మిషన్. జస్ట్ కిరణ్ వేదాంతం వాస్తు అని కొడితే యూట్యూబ్ లో వస్తుంది. ఈయన్ని మీరు గుర్తుపడతారేమో, ఈయన కొంచెం గరికపాటి నరసింహారావు గారు. దక్షిణ దిక్కున ఉండకుండా ఉండడండి. అవి కేవలం క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన విధానాలు. పైగా భారతదేశంలో తూర్పు దిక్కు నుంచే వెలుగు ఎక్కువ పడుతుంది. తూర్పు దేశం కాలో ప్రధానమైంది కావడం వల్ల ఆ తూర్పు చివరలో ఉండడం, తూర్పు నుంచి ఎక్కువ వెలుతురు పడుతుంది. అందుకే ఇక్కడ సింహద్వారాలు తూర్పు ద్వారాలు మంచివని చెప్పారు. మీరు అమెరికాలో కనుక్కోండి, దక్షిణ ద్వారాలు మంచివని చెప్తారు. అక్కడ అమెరికాలో అమెరికన్స్ అందరి ఇళ్ళు దక్షిణముఖంగా ఉంటాయి ఎక్కువగా. అంటే వాళ్ళందరూ యమధర్మరాజుకు బలైపోయారా? లేదే. మరి మనకున్న యమధర్మరాజు అమెరికాలో ఎందుకు లేడు? యమధర్మరాజు కేవలం ఇండియాకి పరిమితమా? అలా అయితే యమధర్మరాజు అవుతాడు. యమధర్మరాజు, విష్ణువు, శివుడు, అమ్మవారు ఇండియాకి పరిమితం అంటే నాకు అర్థం కాదు. అక్కడ ఎందుకు లేదు ఈ నమ్మకం? గాలి వెలుతురుకు సంబంధించినటువంటి వాస్తుని దేవతల కంట కట్టడం ఏంటండి? పరమజ్ఞానం. వాస్తు పిచ్చి బాగా పెరుగుతుంది కాబట్టి ఒక మాట చెబుతున్నా, అది గాలి వెలుతురు సౌకర్యాలకు సంబంధించిన శాస్త్రం. అందరూ ఆగ్నేయం వైపున వంటిళ్ళు పెట్టుకుంటే అన్ని వంటిళ్లలోంచి పొగ ఒక రకంగా పెడుతుంది. వీధి వీధంతా ఒక పద్ధతిగా ఉంటుంది. అందరూ ఈశాన్యం వైపు బావి తప్పించుకుంటే అందరి నీళ్లు అటువైపు పెడతాయి, ఒక పద్ధతిగా ఉంటుంది. అసలు భూమి కూడా ఇటువైపు భారతదేశం వైపు ఉన్న భూఖండం, భారత భూఖండం ఈశాన్యంగా ఒరిగి ఉంది కొంచెం, ఆ నీళ్లు అలా పెడతాయి. అందుకోసమే పెట్టారు. తప్పితే ఈశాన్యం వైపు బావి తవ్వకుండా ఒకవేళ ఏ యజమానికైనా వాయవ్యంలో బాగా అవసరమైతే తవ్వుకుంటే వాడు యజమానికి నష్టం అనడం అంత అజ్ఞానం ఇంకోటి లేదు. ఈ బావి తవ్వడానికి యజమానికి సంబంధమే లేదు. అది నీళ్ళ సౌకర్యానికి సంబంధించింది. ఈశాన్యం ఎందుకు మంచిది అంటే ఈశ్వరుడు దిక్కు మనం పూజ చేసుకునే స్థలం కావడం వల్ల మంచిది. అంతకు మించింది ఏం లేదట. అందుకే ఇప్పుడు సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నేను చూశాను, కొత్త వ్యాపారం మొదలైంది. అమెరికన్ వాళ్ళు మొదలెట్టా మన బలహీనతను వాళ్ళు కనిపెట్టి కావాలని ఒక పేటంతా తూర్పు సింహద్వారాలు కట్టేసి ఈస్ట్ ఫేసింగ్ అని శుభ్రంగా వాడు ₹1,00,000 పెంచేస్తున్నాడు. మన వాడు ఈస్ట్ ఫేసింగ్ ఓకే అంటాడు. అమెరికాలో వెర్రి వేధవాళ్ళు. అమెరికాలో సౌత్ ఫేసింగ్ మంచిది, ఈస్ట్ ఫేసింగ్ అక్కడ మంచిది కాదు. అనిల్ గారు, సో చెప్పండి. సో మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? నేను ఇది నా లోడ్ చేశాను. ఏంటంటే ఒకటండి, వారు చాలా పెద్దవారు, గరికపాటి నరసింహారావు గారు సహస్రావధానం చేసిన వారు, చాలా గొప్ప పండితులు. పురాణాల్లో శాస్త్రాల పట్ల వారికి ఎంతవరకు అవగాహన ఉంది అన్నది నాకు తెలియదు. ఇప్పుడు వాస్తు శాస్త్రము అన్నది ఎవరో రోడ్డు మీద పోయే అనిల్ లాంటి వాడు రాసింది కాదు. మయుడు అని దేవశిల్పి, విశ్వకర్మ, మయుడు, వీళ్ళు చెప్పినది సిద్ధాంతం, వాస్తు సిద్ధాంతం లేదా వాస్తు శాస్త్రం. వాళ్ళ నుంచి వచ్చింది, దేవతల నుంచే స్వయంగా వచ్చిన శాస్త్రం. సో వారు చెప్పింది కొన్ని నేను ఏకీభవిస్తాను, కొన్ని ఏకీభవించను. బహుశా వారు అలా చెప్పటంలో కూడా ఉద్దేశం ఏంటంటే అలా చెప్తే అన్నా కాస్త వింటారేమో ప్రజలు అని. ఎందుకంటే నేను ఆయనవి చాలా వీడియోస్ చూశాను. ఆయన చాలా విషయాలు ప్రజల్ని ఆలోచింపజేసేలాగా మాట్లాడతారు ఆయన. సో వాస్తు శాస్త్రము తూర్పు ఎక్కడైనా తూర్పే, ప్రపంచంలో ఎక్కడైనా తూర్పే, ప్రపంచంలో ఎక్కడైనా దక్షిణమే. అమెరికాకు వచ్చేటప్పటికల్లా సూర్యుడు సౌత్ నుంచి ఉదయించడు, తూర్పు ఈస్ట్ నుంచే ఉదయిస్తాడు. సూర్యుడు ఎటో ఉదయిస్తున్నాడో దాన్ని ఈస్ట్ అనే అన్నాం మనం. మనకి ఓన్లీ అరిజోనాలో ఒకవేళ గమనిస్తే బికాస్ ఆఫ్ ఇది డెజర్ట్ లా ఉంటాయి, మనకి హాట్ సన్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇదివరకటి కాలంలో చాలా వరకు ఇళ్ళులన్నీ సౌత్ అండ్ నార్త్ ఎలివేషన్స్ లోనే కట్టారు. అండ్ వారన్న మాటలో ఒకటి నేను ఏకీభవించేది ఏంటంటే, ఇప్పుడు మన మూఢత్వాన్ని తీసుకొని వీళ్ళందరూ ఈస్ట్ నార్త్ అడిగేటప్పటికీ బిల్డర్స్ అందరూ ప్రీమియమ్స్ ని పెంచేస్తున్నారు. అండ్ ఐ హావ్ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ హౌసెస్. అండ్ మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు చాలా చూస్తూ ఉంటారు. సో దట్స్ అబ్సల్యూట్ ట్రూత్. అది కేవలం వీళ్ళ అజ్ఞానంతో, వీళ్ళ మూఢత్వంతో, వీళ్ళు కేవలం ఏదో నేను ఉత్తర దిక్కు ఇల్లు, నా ఇల్లు ఉత్తర దిక్కు ఉంటే చాలు నాకు అన్ని కలిసి వచ్చేస్తాయి అనే అపోహలో వీళ్ళు కొనేయటం ఎక్కువైపోవటం వల్ల ఇది జరుగుతున్న విషయం. ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు డేర్. అండ్ నేను ఒక ఛాలెంజ్ లాగా వారిని అడగాలనుకుంటాను. ఏమని అంటే, సౌత్ వెస్ట్ లో బావి తవ్వి ఆ ఇంట్లో వారిని ఉండమనండి ఒక 2 సంవత్సరాలు.
ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా సరే. సో దీని నుంచి నాకు ఏమర్థమైందంటే అనిల్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా విషయాలు క్లారిఫై చేశారు ఇప్పటి వరకు. వాస్తు సైన్స్, దాని అబ్జర్వేషన్ ఏంటి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత హౌ మచ్ ఈస్ ఇస్ అప్లికబుల్ ఇన్ యుఎస్, అది కూడా మీరు కవర్ చేశారు. సో లాస్ట్ ఇన్ సమ్మరీ, నాకు పొటెన్షియల్ బయర్స్ కి కానీ వాళ్ళు ప్రైమరీ హోమ్ కి ఇల్లు కొనడం వేరు, ఇన్వెస్ట్మెంట్ కి కొనడం వేరు. సో ఇన్వెస్ట్మెంట్ కి ప్రైమరీ హోమ్ కి వాళ్ళు వాస్తు ఒకటేలా చూసుకోవాలా, లేకపోతే ఇండిఫరెంట్ గా చూసుకోవచ్చా? ఫస్ట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్ కి యూ డోంట్ హ్యావ్ టు సీ వాస్తు ఎట్ ఆల్. ఓకే. వెన్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఫర్ యూ. ద రీజన్ ఈస్, ఎప్పుడైనా సరే మీ మీద వాస్తు ప్రభావం ఉండాలి అంటే మీరు ఆ ఇంట్లో ఉండాలి. అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి నువ్వు ఆ ఇంట్లో ఉంటేనే నీకు దాని ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండవు కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఎక్సలెంట్ అండి. లాస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ టు ఫోకస్ ఏంటి? అఫ్ కోర్స్ ఎవరికన్నా వాస్తు రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే మీలాంటి ప్రీస్ట్ ని వాళ్ళు కన్సల్ట్ చేస్తే మీరు ఇస్తారు ఆన్సర్. ఐ థింక్ ఐ వుడ్ రికమెండ్ దట్ యాజ్ నంబర్ 1 ఎవరికన్నా వాస్తు బాగా నమ్మకం ఉంటే. మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ టు ఫోకస్ ఏమన్నా కొన్ని 2-3 పాయింటర్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? బట్ ఫర్ ఎ కామన్ మ్యాన్ లైక్ నాబోటి వాడు, నేను ఉండటానికి ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను అన్న సిచ్యువేషన్ లో ఫస్ట్ ప్రియారిటీ స్థలం. స్థలం ఏంటంటే ఈవెన్ రెక్టాంగిల్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ ఈక్వల్ డైమెన్షన్స్ లో ఉన్న స్థలం అయితే చాలా మంచిది. ఇది ఫస్ట్ ప్రియారిటీ. ఒకవేళ ఏ డైరెక్షన్ అయినా కొంచెం క్రాస్ గా ఉంది అంటే, ఏ షోల్డర్ అయినా కొంచెం క్రాస్ గా ఉంది అంటే అది ఈశాన్యం అయితే, అంటే ఈశాన్యం పెరిగితే అది కొంచెం మంచిది. ఈశాన్యం పెరగటం ఉంటే మళ్ళీ అది కూడా ఏదో తోటలాగా ఇంత పెరిగితే మంచిది కాదు. లెస్ దాన్ 6 feet. ఇది స్థలం. బిల్డింగ్ కూడా స్ట్రక్చరల్ గా బిల్డింగ్, వెన్ యూ సీ ద ఏరియల్ వ్యూ, ద షేప్ ఆఫ్ ద బిల్డింగ్ ఇదర్ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉంటే పిల్లర్స్ వైజ్ కౌంట్ చేయాలి. మీరు ఆ షేప్ ని పిల్లర్ వైజ్ చూడాలి. సో అది రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ షేప్ ఉంటే సర్వదా ఉత్తమం. దాని లోపల స్ట్రక్చరల్ గా ఇది ఇప్పుడు సౌత్ వెస్ట్ లో ఉండాల్సిన మాస్టర్ బెడ్రూమ్ నార్త్ ఈస్ట్ లో ఉందనుకోండి, పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. దానివల్ల నీకేం పెద్ద చెడు ఏం జరిగిపోదు. కానీ అదే సౌత్ వెస్ట్ స్ట్రక్చరల్ వైజ్ సౌత్ వెస్ట్ పెరిగింది అనుకోండి, అప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫేసింగ్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ ఏ ఫేసింగ్ నప్పుతుంది అన్నది వాస్తురీత్యా చాయిస్ తీసుకొని వెళ్ళదు. అంటే మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న దోషాలు, అవి యూ కెన్ ఓవర్కమ్ విత్ యువర్ ఓన్ విల్ పవర్. ఓకే. నేను మా క్లయింట్స్ అందరికి జోక్ గా చెప్తుంటాను, వాస్తు పూజ నేను స్పాన్సర్ చేస్తాను, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అని చెప్తాను. అయితే వాస్తు పూజ మీరు ప్రతి గృహప్రవేశానికి చేస్తారా? అయితే చేస్తే అప్పుడు దాన్ని అది ఆ ఉన్న వాస్తు దోషాలని ఎంతవరకు అది కవర్ చేస్తుంది? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు కవర్ చేస్తుంది అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక స్పాంజ్ ఉంది, ఒక బకెట్ లో నీళ్లు ఉన్నాయి. నేను ఆ స్పాంజ్ ఆ బకెట్ లో వేస్తే నీళ్ళన్నీ పీల్చేయగలిగే అంత పెద్ద స్పాంజ్ అది. వేసాను, బకెట్ లో నీళ్ళన్నీ పీల్చేసింది అండ్ నా పర్పస్ సర్వ్ అయిపోయింది. ఇదే స్పాంజ్ ని బకెట్ లో నీళ్లు పీల్చింది కదా అని తీసుకెళ్ళి నేను సముద్రంలో వేస్తే, సో డిపెండ్స్ ఆన్ ఎంత ఇంటెన్స్ వాస్తు దోషాలు ఉన్నాయో దాని మీద ఆధారపడి ఈ వాస్తు పూజ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్ గా మొత్తం అన్ని దోషాలు, ఎలాంటి దోషాలైనా పోతాయి అన్నది లేదు. చిన్న దోషాలు, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఆ నార్త్ ఈస్ట్ లో బాత్రూమ్ ఉందన్నారు, శుభ్రంగా పోతుంది వాస్తు పూజ చేస్తే. బట్ వెన్ వి గో టు దట్ కైండ్ ఆఫ్ హౌసెస్, అది డిఫరెంట్ వాస్తు స్ట్రక్చర్. సో దానికి మాత్రం మీరు పర్సనల్ కన్సల్టింగ్ అనేది చాలా అవసరం. అనిల్ గారు, ఈవెన్ దో నాకు వాస్తు గురించి నాకు మీలాగా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే, నేను మా మావయ్యని ఫాలో అయ్యి దాని తర్వాత ఈ వాస్తు కలర్స్ అని ఒక మ్యాప్ ఒకటి ఉంటుంది, ఆ మ్యాప్ ని ఫాలో అయ్యి నేను నేర్చుకున్నాను. చాలా వాస్తు రిలేటెడ్ బుక్స్ అవి చదివి నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడైనా మేము ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు క్యాజువల్ గా మెన్షన్ చేసిందే నేను అనుకుంటాను. మనం ఎప్పుడైతే దృఢ సంకల్పంతో మనము మనస వాచ కర్మణ మనం అనుకున్నది కృషి చేసి దాని మీద బాగా ఫోకస్ పెడితే ఈ దోషాలన్నీ దేవుడే మనకి లైన్ గా తీరుస్తూ హెల్ప్ చేస్తాడు. సో అది గ్రహబలం కంటే గృహబలం ఎప్పుడు గొప్పది కాదు అని మీకు ఎందుకు చెప్పానంటే, మనకి రామాయణంలో
రావణాసురుడు బాగా చదువుకున్నవాడు, వేదం చదివినవాడు, ఆయన అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. ఆయన విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి ఆ లంకని ఆయన ఆక్రమించాడు. ఎందుకు? వాస్తు చాలా బలంగా ఉంది, అక్కడ ఉంటే నాకు ఎటువంటి పరాజయము ఉండదు అని అక్కడ ఉన్నాడు. ఆంజనేయ స్వామి నవ వ్యాకరణ పండితుడు, 9 వ్యాకరణాలు చదువుకున్న మహాపండితుడు ఆంజనేయ స్వామి గారు. ఇలాంటి వాస్తులో ఉన్న వాళ్ళు రాముడు కాదు, శ్రీ మహావిష్ణువే వచ్చినా వీళ్ళని ఎవరూ ఓడించలేరు. కాబట్టి ముందు ఈ వాస్తుని నేను ధ్వంసం చేయాలి. ఆ వాస్తుని ధ్వంసం చేసి వెళ్ళిపోతే రావణాసురుడికి అప్పుడే అర్థమైపోయింది, ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించేంత సమయం లేదు, ఈ లోపు వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు. రావణాసురుడు చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు వాడు స్వతహాగా విశ్వకర్మ నిర్మింపబడిన లంకలో ఉన్న ఆంజనేయ స్వామి లాంటి వాడు వచ్చి ఆ లంకని కాల్చి వెళ్ళిపోతాడు. కాబట్టి మూఢనమ్మకాల వైపు వెళ్ళొద్దు, వాస్తుకి ప్రిఫరెన్స్ ఇద్దాం ఒక లిమిట్ లోనే. సో అలా కాకుండా మనం మన స్వబుద్ధిని వాడాలి, మన లక్ష్య సాధనకి మన సంకల్పాన్ని, దైవీ బలాన్ని రోజు పూజ చేసుకుంటూ స్వామివారికి దైవ బలం కూడా తోడవుతుంది, అన్ని సక్సెస్ఫుల్ గా అవుతాయి.